అయితే ఒకసారి మళ్ళీ అమ్మలు చెప్పి కొన్ని వస్తూ ఉంటాయి, ఒకసారి మళ్ళీ మొత్తం రిపీట్ చేస్తాను, కొంచెం క్లారిటీ ఉంది లేదని. లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఛానల్లో లైవ్ మాట్లాడామన్నా, అక్కడి నుంచి మొదలు పెడతాను. అతను ఎవరైతే మేనేజర్ ఉన్నారో మేనేజర్ ఫోన్ చేసి లైవ్లోకి వచ్చి చెప్పాడు, ఒక 2 రోజుల్లో నీకు క్లియరెన్స్ ఇస్తానని. సరే ఆయన మాట ప్రకారం నేను చెప్పాను కూడా, మీరు నమ్మకం లేదన్నా, మీరు ఎవరు ఇప్పుడు ఆల్రెడీ 4-5 సార్లు చేశారని. లేదు ఈసారి పక్కా ఇస్తా అన్నాడు, లైవ్లో కదా ఓకే అనుకున్నాం. ఇది పెట్టిన తర్వాత ఊర్లో నుంచి ఒక అతను అప్పిచ్చింది ఇతను ప్రొడ్యూసర్ అని చెప్పి వచ్చాడు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ప్రొడ్యూసర్ని, ఈ సినిమా నాదే అని. మాకు ఒక నిమిషం భయపడ్డాం, కానీ తర్వాత కొంచెం పర్లేదు, ఒక అప్పు తిరిగింది అనుకున్నాం. తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ ప్రెస్ మీట్ ఆడికి వెళ్ళిన తర్వాత మనోడు అడిగాను అనమాట, నేను ప్రొడ్యూసర్కి వస్తావా ఫైనాన్సర్కి వస్తావు అని అడిగాను. వాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ప్రొడ్యూసర్ని కాదు ఫైనాన్సర్ అన్నాడు. అయితే ప్రెస్ మీట్ పెట్టాను ఈ విషయాన్ని, నువ్వు ఆల్రెడీ ప్రెస్లో చెప్పావు కదా ప్రొడ్యూసర్ అని, బయట ఇంకో దానికి ఏదైనా కావాలంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఉంటాడు, ఆ బిజినెస్ కొద్దిగా ఇబ్బంది వద్దన్నాను. ఇక్కడ జరిగిన ప్రమోషన్ చూసి అతను ఏదో 10 కోట్లు వస్తే డబ్బులు తీసుకుందని ఆస్తి పెట్టాడు. దగ్గరికి వెళ్ళాక మళ్ళీ పాపం అతను కూడా మళ్ళీ ఎనికి డ్రాప్ అయ్యాడు. ఎలాగే ఏమంటే నేను వాళ్ళు అప్పించినాను, నాకు అప్పుగా సంబంధం, నాకు ప్రొడ్యూసర్ కాదని. సో అయిపోయింది, వెయిట్ చేస్తాను, నోటీస్ పంపిస్తారేమో 2 రోజులు 3 రోజులు అని. మొత్తానికి అయితే ఒక 3 రోజుల క్రితం నోటీస్ వచ్చింది. నోటీస్ ఇచ్చింది కానీ క్లియరెన్స్ ఇవ్వలేదండి. మొన్న పోయినసారి చేశారంటే అసలు ఎక్కడ రిలీజ్ చేయడానికి లేదు, సినిమానే పెట్టాడు. ఫస్ట్ నుంచి బతిలాడుతుందంటే, మీరు మాకు క్లియరెన్స్ ఇవ్వండి అన్న, స్పిరిట్ ఇస్ నాట్ నాది మీదది, ఎవరిదో సపరేట్గా ఉంది, మీకు నా సంబంధం చెప్తాను. కానీ దీంట్లో ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంచెం చూపించారు వాళ్ళు ఉందాతానని. తెలుగులో థియేటర్లు మాత్రమే సినిమా రిలీజ్ చేసుకోండి, ఓటీటీ కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ సాంగ్స్ కానీ ఫర్దర్గా ఎక్కడ దీన్ని ఆడటానికి లేదు, అలా వాడారంటే మటుకు ఇబ్బంది పడతారని చెప్పేసి అలా వాడము అని చెప్పేసి మేము సంతకం పెట్టి పంపించాలంట వాళ్ళకి. అలా పంపిస్తే అప్పుడు క్లియరెన్స్ చేస్తారంట. మేము అలా పెట్టమన్నది అవన పనేది, మీరు పెట్టండి. అప్పుడు ఇంకో మాట అడిగాను మేనేజర్, నేను అడిగానంటే కరెక్ట్ అన్న బాగానే ఉంది, తెలుగు వరకు మాకు అన్నారు కదా, తెలుగు వరకు మేము రిలీజ్ చేసుకుంటాం, తెలుగులోకి మీరు రాకుండా ఉంటారా? స్పిరిట్ ఈజ్ నాట్ తెలుగు, స్పిరిట్ అదర్ లాంగ్వేజ్ పక్కన ఎక్కడ ఉంది, తెలుగులో మీరు రిలీజ్ చేసుకుని ఉంటానంటే అలా మీరు నోటీస్ ఇస్తే అగ్రిమెంట్ రాసుకుందాం, అది ఎక్కడైనా రాసుకుందాం. దీనికి వాళ్ళ సమాధానం నేను చెప్పట్లేదు మరి, అంటే ఇక్కడ కూడా కావాలేమో వాళ్ళకి, కావాలంటే వాళ్ళ మాట చెప్పకూడదు. దీనిగా మళ్ళీ ఒకసారి చెప్తాను, తెలుగు వాళ్ళు వదిలేసి బయట అంతా రిలీజ్ చేసుకుంటానంటే నేను ఓకే, తెలుగు వరకు వాళ్ళ సంబంధం లేదు అంటే, స్పిరిట్ అనే సినిమా తెలుగు రిలీజ్ చేయను అంటే నేను దానికి ఒప్పుకుంటా. కాదు అంతలెక్కలు చేస్తాను, నువ్వు ఎక్కడ ఆగమంటే వాడికి ఆగను, అంతలెక్క రావాలి, ఇది కరెక్ట్ కాదు. సరే ఇది జరిగింది, మళ్ళీ బతిలాడుతున్నాను మూర్ఖత్తుందని మళ్ళీ ఫస్ట్ లాగే. కానీ ఇక లాయర్ ఏం చెప్పాడంటే ఒక మాట అడిగాడండి, సరే బతిలాడుతాను వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు, నువ్వు సినిమా రిలీజ్ చేసుకోగలవా అని అడిగిన మాట. చెప్పాను, కష్టమన్నా వాళ్ళు ఇచ్చినా ఒక 6 నెలలు 3 నెలలు పడుతుందన్న, అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని బతిలాడతావు, వాళ్ళే వస్తారు, నీ దగ్గర సెన్సార్ ఉంది కదా కేసేద్దాం అన్నాడు. ఆయన మాట ప్రకారం మేము ఏదో పెట్టాం ప్రెస్ మీట్. ఇది ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మన ఛాంబర్లు ఏమైతే ఉన్నాయో, ఇక్కడ మనకి తెలుగు ఛాంబర్లు 2 ఉన్నాయి, తెలంగాణ ఛాంబర్ ఒకటి ఉంది, 3 ఛాంబర్లకి రిక్వెస్ట్ అండి, వాళ్ళు చెప్తుంది రిక్వెస్ట్ లెటరు. ఇక్కడ ఆల్రెడీ మీరు క్లియరెన్స్ ఇస్తేనే సెన్సార్ ఇస్తుంది, కాబట్టి మీరు క్లియరెన్స్ లెటర్ స్పిరిట్ అనే పేరు మీద ఇవ్వద్దు. దాని ముందు ఏ పేరు ఉన్నా వెనక ఏ పేరు ఉన్నా సరే, సందీప్ గారు సార్ బ్యానర్ అయినా సరే, టీసీ ఎక్కడి నుంచే రానివ్వండి, స్పిరిట్ అనే దాని మీద వీళ్ళే కాదు ఇంకెవరు పెట్టుకున్నా సరే దాని మీద రావద్దు, స్పిరిట్ అనే దాని మీద మీరు క్లియరెన్స్ లెటర్ ఇవ్వద్దని ఛాంబర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నాను, ఆల్రెడీ నోటీస్ కూడా రెడీ చేసి నోటీస్ పంపిస్తాను అందరికీ. ఒకటి. రెండోది వచ్చేసి మన సెన్సార్ సర్టిఫికేట్కి ఆల్రెడీ వాళ్ళు సెన్సార్ ఇచ్చారు కాబట్టి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని, నా సినిమా పేరే కాబట్టి అది కూడా వాళ్ళు పెట్టుకుంది కూడా, స్పిరిట్ అనే దాని మీద సెన్సార్ రావద్దు. ఒకవేళ బై మిస్టేక్ వీళ్ళని ఇస్తారేమో, వీళ్ళు ఇస్తే ఛాంబర్ మీద చర్య తీసుకోం, కానీ ఎవరైతే ఆ రోజు క్లియరెన్స్ మీద సంతకం పెడతారో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఛాంబర్ అనే రైట్స్ నాకు ఉండవు కాబట్టి వాళ్ళ మీద ఉంటారు. వాళ్ళు అమ్ముడు పోయారా భయపడ్డారు తర్వాత ఇష్టం. అది సెన్సార్లు కూడా సేమ్ అంతే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియరెన్స్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు స్పిరిట్ మీద వాళ్ళు ఎవరికి. ఇది వాళ్ళకి సెన్సార్ కూడా చెప్తున్నాము. ఇంకోటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇంత మాట అనొచ్చలేదు తెలియదు కానీ అనాల్సి వస్తుంది, తప్పట్లే నాకు ఇప్పుడు. ఈ మాట అనకపోతే బాగోదు, దానికోసం అన్నాను. ఓటీటీ కానీ లేదంటే వాళ్ళు చెప్పినట్టే యూట్యూబ్ కానీ లేదా మిగతా ఇంకేదైనా సరే, ఏ ఆడియో కంపెనీ ఏదైనా సరే, స్పిరిట్ ఈజ్ అనే సినిమా మీద ఎటువంటిది ప్రమోషన్కి కానీ లేదా వాళ్ళ దగ్గర ప్రమోషన్ అంటే వాళ్ళు సాంగ్ రిలీజ్ చేయడం కానీ అలాంటి చేయొద్దు. వీడియో రిలీజ్ చేసుకోమనండి, వీడియో వేసుకోవచ్చు, టైటిల్ వేయద్దు. టైటిల్ కనుక స్పిరిట్ అనేది కానీ ఎవరైనా వేస్తే, ఓటీటీ అని ఎవరైనా సరే వేస్తే, నేను కాపీ రైట్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేస్తాను, కోర్టు నుంచి వేస్తాను. నేను మామూలుగా కోర్టు నుంచి వేస్తాను, ఆల్రెడీ ఫైల్ చేసి పెట్టాను కాబట్టి ఒక్కసారి మొత్తం అందరికీ వాళ్ళు చెప్తున్నాను, ఎవరు కూడా దీన్ని స్పిరిట్ అనే టైటిల్ ఎక్కడ మెన్షన్ చేయకూడదు, ఓన్లీ దాని మీద వేసుకోండి. వాళ్ళకు కూడా చెప్తున్నాను, మళ్ళీ అలా వేస్తే మటుకు అందరి మీద చర్య తీసుకోవాల్సి వస్తున్నాను ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఇంకెళ్ళ గురించి బతిలాడ మాకైతే ఓపికలు లేవు, ఇంకా మా వల్ల కాదు. వాళ్ళ సినిమాని మటుకు ఎవరు రిలీజ్ చేయడానికి లేదు, సెన్సార్ ఇవ్వడానికి లేదు, వీరికి ఛాంబర్లు కానీ టోటీలు కానీ రావడానికి లేదు. సందీపంగా సార్ వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇంకా మీరు మాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లియరెన్స్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఇది కూడా అలవాటు అయిపోయింది బతిలాడి. మీరు దయచేసి మా క్లియరెన్స్ నోటీస్ ఇవ్వద్దు, మనం కోర్టులోకి వెళ్దాం, కోర్టులోనే మాట్లాడుకుందాం. ఇందాక ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీ ఎవరైతే ఫస్ట్ ఒక మేనేజర్ మాట్లాడారు, ఆ తర్వాత ఇంకొక మేనేజర్ వచ్చాను నిన్న.
అతను ఏమన్నాడంటే మీ లాయర్ నెంబర్ నేను మాట్లాడుతా అన్నాడు. నా లాయర్ నెంబర్ ఎందుకు ఇస్తానన్నా, ఇవ్వనన్నా, ఆల్రెడీ ఒక లాయర్ వెళ్ళిపోయాడు, మీ తప్ప భయపడ్డాడో లేకపోతే కొన్నాడు తెలియదు, కానీ ఇంకొక లాయర్ నెంబర్ ఇవ్వలేను, ఇంకొక లాయర్ పెట్టుకుని ఇవ్వలేదు కాబట్టి ఈ లాయర్ నెంబర్ ఇవ్వనన్నాను. అట్లయితే సరే అని చెప్పేసి నేనేం అడిగానంటే వాళ్ళ లాయర్ నెంబర్ అడిగాను, నేను మాట్లాడతారని. వాళ్ళ లాయర్ నెంబర్ ఇవ్వకూడదంట, మా లాయర్ నెంబర్ ఇవ్వాలంట, తప్పంట వాళ్ళ లాయర్ నెంబర్ ఇస్తే. సరే అని మళ్ళీ నైట్ ఫోన్ చేసి ఏమన్నాడంటే కాన్ఫిడెంట్ తీసుకుంటాను, మీ లాయర్ని తీసుకో, మా లాయర్ మాట్లాడతారు, లాయర్ మాట్లాడుకుంటారు, మనం మాట్లాడేది ఏముంది అన్నాడు. మనం మాట్లాడేది ఏముంది అన్నప్పుడు లాయర్ ఇక్కడ మాట్లాడుకునేందుకు, వాళ్ళకి కోర్టు ఉంది కదా, అది ఏ కోర్టు అయితే కోర్టు ఉంది కదా, లాయర్ అక్కడ మాట్లాడాలి, మనం మాట్లాడుకుంటే బయట మాట్లాడుకోవాలి. సరే వాళ్ళ కోరిక ప్రకారం కోర్టుకి వెళ్తున్నాం, కోర్టులోనే మాట్లాడుకుందాం. ఇది మీ మేనేజర్ చెప్పారండి, సెకండ్ మేనేజర్ అంటే ఒక అతను ఎవరో అతను చెప్పాడు, దానికోసం వెళ్తున్నాం. రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఇది కూడా ఇది ఏమన్నా సరే కోర్టులో తెలుసుకుందాం, కేసు కూడా అక్కడ చూసుకుందాం. మీరు కూడా కొద్ది దయించి దీన్ని ప్రమోషన్ చేయడానికి చేయకుండా ఉంటే మంచిది. ఏదో ఉంది కదా బలం అని చెప్పేసి మీరు రిలీజ్ చేయొచ్చు అనే ప్రయత్నం అయితే ఆపేయండి. మీరు కూడా ఇద్దరం ఆపేసుకుందాం, చూద్దాం తర్వాత లాస్ట్కి ఏమవుద్ది అనేది. చేతనైతే నేను రిలీజ్ చేసుకుంటా, మీ చేతనైతే మీరు రిలీజ్ చేసుకోండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా బతిలాట్లేదు సార్, బతిలాట్లేదు, కోర్టుకైతే వెళ్ళిపోదాం, కోర్టులో తెలుసుకుందాం, ఇంత చెప్తున్నాను.